సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్. చాలామంది మిత్రులు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటి అంటే, సార్ ఆల్రెడీ మేము సీటెట్ క్వాలిఫై అయ్యాం, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, 2 కావచ్చు, లేదా టెట్లో ఆల్రెడీ మేము క్వాలిఫై అయ్యాం, మాకు ఆల్రెడీ కొంత మార్క్స్ ఉన్నాయి, మేము మళ్ళీ టెట్ రాయాలన్నా లేదా డైరెక్ట్గానే మనం టీఆర్టీ ఐజీటీ పోస్ట్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ డైరెక్ట్గా ప్రిపేర్ కావడం మంచిదా, ఏం చేయాలి అనేది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. నిజంగానే ఈ సందిగ్ధమైన పీరియడ్. అంటే ఆల్రెడీ మీరు టెట్ క్వాలిఫై అయ్యారు ప్రీవియస్గా, లేదా మొన్న సీటెట్ కూడా క్వాలిఫై అయ్యారు. అంటే సీటెట్ క్వాలిఫై అయినా టెట్ క్వాలిఫై అయినా ఆటోమేటిక్గా మనం ఏంటంటే డైరెక్ట్గా టీఆర్టీ రాసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ వస్తున్న టీఎస్ కావచ్చు, లేకపోతే ఏపీలో కూడా కావచ్చు, డైరెక్ట్గానే టీఆర్టీ కానీ డిఎస్ కానీ రాసుకునే అవకాశాలు మనకున్న విషయం మనందరికి తెలిసిందే. మరి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని టెట్ రాయమంటారా, లేదా డిఎస్సికే డైరెక్ట్గా ప్రిపేర్ కావడం మంచిదా అని చెప్పినట్టయితే దీని డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి అంటే, మీరు తప్పనిసరిగా మామూలుగా డైరెక్ట్గా ఏది టీఆర్టీకి, అంటే మీరు ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారు కాబట్టి మీరు టీఆర్టీకి, అది ఎడ్జిటీ పోస్ట్ కావచ్చు, లేకపోయినట్టయితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు, డైరెక్ట్గా ప్రిపేర్ కావడం చాలా మంచిది. కానీ తప్పనిసరిగా టెట్ రాయాలి. విన్నారా? మీ ప్రశ్నకు ఆన్సరు కొంచెం సంక్లిష్టమైంది. తప్పనిసరిగా మీరు టెట్కు అంటే ఈ యొక్క టీఆర్టీకే ప్రిపేర్ కండి, ఎడ్జిటీ పోస్ట్కే ప్రిపేర్ కండి, లేదా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కే ప్రిపేర్ కండి తప్పనిసరిగా. కానీ టెట్ కంపల్సరీగా రాయాలి. ఎందుకు రాయాలి అన్నట్టయితే మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీ స్కోర్ అంతా మీకు తెలుసు. ఏ కొంచెం స్కోర్ పెరిగినా కూడా మీకు ఫైనల్ సెలెక్షన్లో చాలా చాలా క్యాలిక్యులేట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే, కాంటెంటు పెడగాజీ కామన్ రెండింటికి, ఆల్మోస్ట్ కామన్. కాకపోతే ఇంకా మీరు ఎడ్జిటీ పోస్ట్కి ఏదైతే కానీ స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారో కాంటెంట్ అది ఇంకా డీపర్గా ఉంటుంది. ఒకవేళ పేపర్ 1 లేదా ఎడ్జిటీ పోస్ట్ అయితే మనకి ఏంటంటే క్లాస్ 1 to క్లాస్ 10th అంటే ప్రైమరీలో ఎక్కువ వస్తాయి, నో డౌట్ 6th, 7th, 8th, క్లాస్ 1 to 8th వరకు మనం సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో కవర్ చేసుకుంటాం. పేపర్ 1 గురించి మాట్లాడినట్టయితే అది లాంగ్వేజ్ 1 కావచ్చు, లాంగ్వేజ్ 2 కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, లేకపోయినట్టయితే ఈవీఎస్ కావచ్చు. అవునా కాదు? ఇది కామన్ పేపర్. ఇది అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు మామూలుగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులకైనట్టయితే జనరల్గా మనందరికీ తెలిసిందే, అందులో కూడా ప్రధానంగా మనకేంది అంటే మనకు సబ్జెక్టు సంబంధించిన అంశాలు ఉంటాయి అందులో, నో డౌట్. చాలామంది ఉదాహరణకు సైన్స్ మిత్రులు ఉన్నారు. సో అది టిపికల్గా ఉంది, క్వాలిఫై కావడమే చాలా కష్టంగా ఉంది, పర్టికులర్లీ సైన్స్ మిత్రులకు. కొంతమంది మ్యాథ్స్ మిత్రులు కూడా, సార్ మేము మొన్న సీటెట్ క్వాలిఫై అయ్యాం. సో మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మీరు డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్కే ప్రిపేర్ కండి, నో డౌట్, అందులో డౌట్ అయితే లేదు. కానీ దయచేసి టెట్ కూడా రాయండి. అంటే ఏంటిది, టెట్కు మనకు అడిషనల్గా ప్రిపేర్ కావాల్సింది ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ ఏంది అంటే మనకు మామూలుగా పేపర్ 1 అయినట్టయితే జనరల్గా సైకాలజీకి మనం కొంచెం అడిషనల్గా ఇవ్వాల్సి వస్తుంది, లేదా పేపర్ 2 మిత్రులకైతే తప్పనిసరిగా కొంచెం అడిషనల్గా ఉంటుంది మనకు, అంటే లాంగ్వేజ్ కూడా యాడప్ చేసుకోవాల్సి వస్తుంది మనకు పేపర్ 2 కానీ పేపర్ 1 కానీ. సో ఇక్కడ జనరలైజేషన్ కనుక తీసుకున్నట్టయితే కామన్గా మనం డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా మనకేంది అంటే డీపర్గా మనం ప్రిపేర్ అవుతాం. కానీ దయచేసి మళ్ళీ కూడా విజ్ఞప్తి, మీరు ఆల్రెడీ క్వాలిఫై ఉన్నట్టయితే పేపర్ 1 టెట్ కావచ్చు, పేపర్ 2 టెట్ కావచ్చు, మళ్ళీ టెట్ మాత్రం అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు 1.5 month టైం ఉంటుంది. ఇప్పుడు టెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తే మినిమం ఒక 45 days టైం ఇస్తున్నారు. మీరు ఎస్జిటీకే ప్రిపేర్ కండి, లేదా స్కూల్ అసిస్టెంట్కే ప్రిపేర్ కండి. కొంచెం తేడా ఉంటుంది, ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్ మీద మీకు సులభమైన కమాండ్ ఉంటుంది, స్ట్రెస్ పడకండి. తర్వాత మనకి ఏంటి అంటే 3 months టైం ఉంటుంది, ఆల్మోస్ట్ 3 months. అంటే మనకేంది సీటెడ్ మనకు టెట్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసరికి కనీసం ఒక యావరేజ్గా 15 days to 1 month అవుతుంది. ఎందుకంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మనకు ఈ యొక్క ఎడ్జిటీ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ లోపటిని మనకు నోటిఫికేషన్ రాదు. తప్పనిసరిగా మనకి ఏంటంటే టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకేంది అంటే టీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. దాని తర్వాత మామూలుగా
టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. ప్రీవియస్ కూడా ఆల్మోస్ట్ 3 months ఉంది. మీరు పాత నోటిఫికేషన్ కనుక టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ చూస్తే అందులోపల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎగ్జామ్ డేట్ చూస్తే ఆల్మోస్ట్ 3 months ఇచ్చారు టైం. సో దయచేసి 3 నెలల టైం ఉంటుంది కాబట్టి సో 3 months ప్లస్ ఇది 1.5 month అని అనుకోండి. ఆల్రెడీ ఉంటే ఆల్మోస్ట్ 5 నెలల కాలం అవుతుంది. మీరు ఏమవుతుంది ఒక్కసారి రాయడం వల్ల మళ్ళీ ఒకసారి మీరు ఏంటంటే టెట్ రాయడం వల్ల జస్ట్ ఒకసారి ఏమవుతుందంటే మామూలుగా మొత్తం ఒకసారి రీరీడింగ్ అవుతుంది. ఎగ్జామ్స్ కూడా మీకు ఒకసారి ప్రాక్టీస్ లాగా అనుకోండి. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. స్కోర్ పెరిగితే మంచిదే, స్కోర్ పెరగకపోతే దాని నథింగ్ టు వాడి, మీకు ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఉన్నది కాబట్టి. సో దయచేసి పేపర్ 1 మిత్రులకి అయినట్టయితే మీ అందరికీ తెలిసిందే. పేపర్ 1 ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ మనకు హెచ్జిటి లోపల అన్నీ ఉంటాయి కదా. ఒక సైకాలజీ పెడగాజీ ఒకటి మనకు హెచ్జిటి డైరెక్ట్ టీఆర్టీ లోపల ఉండదు. కానీ ఎవరికైనా ఈమె హెచ్జిటి అయినా స్కూల్ సైకాలజీ అనేది మీ అందరికీ తెలిసిందే. పెడగాజీ లోపల ఒక పూలదండలో దారంలాగా ఉంటుంది, మనకు కనిపించదు. పెడగాజీని కనుక మీరు కొంచెం కనుక డీపర్గా చూస్తే సైకాలజీ అంతర్భాగంగానే ఉంటుంది. చాలా వరకు ప్రీవియస్ చూసినట్టయితే క్వశ్చన్స్ మనకు సైకాలజీ ఇంటర్ రిలేటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసన కారకాలు కావచ్చు లేదా అభ్యసన సిద్ధాంతాల యొక్క అప్లికేషనే కదా మనకు ఇండైరెక్ట్గా తీసుకున్నట్టయితే వాటికి. అదేవిధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, కాగ్నిటివ్ డెవలప్మెంట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంది. అది మ్యాథమెటిక్స్లో మనకు కనబడుతుంది, సైన్స్లో కనబడుతుంది, ఇతర పెడగాజీలో లాంగ్వేజ్లో కూడా కనబడుతుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కూడా చూస్తాం రకరకాల సిద్ధాంతాలను. ఎక్కడికి వెళ్ళైనా క్వశ్చన్స్ అడగవచ్చు. థియరీస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ వైగాట్స్కి సిద్ధాంతం ఉంది. సో అది కూడా మనకు చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది మనకు పెడగాజీ లోపల. సో పెడగాజీ లోపల సైకాలజీ అనేది అంతర్భాగమే. సో దయచేసి మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి, మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకు ఆల్రెడీ మేము టెట్ సీటెట్ క్వాలిఫై అయ్యాము, మమ్మల్ని హెచ్జిటి ప్రిపేర్ కమ్మంటారా లేకపోయినట్టయితే మళ్ళీ టెట్ రాయడానికి ప్రిపేర్ కమ్మంటారా అంటే దీనికి ఆన్సర్ ఒకటి. డైరెక్ట్గానే హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్గా డైరెక్ట్గా ప్రిపేర్ కండి దయచేసి, తప్పనిసరిగా అది మంచిది. కానీ టెట్ కూడా అప్లై చేయండి, రాయండి, టెన్షన్ పడకండి, రిలాక్స్గా రాయండి. ఎక్కువ మార్క్స్ కనుక వస్తే మీకే లాభం. ఎందుకంటే 0.25 ఒక్క మార్కుతోటి ఒక్కొక్కసారి జాబులు తేడా ఉంటుంది. జాబులో రావడం పోవడంలో జస్ట్ ఒక మార్క్ అయినా టెట్లో ఒక మార్క్ కనుక ఎక్కువ వచ్చినట్టయితే ఎంతో లాభం అవుతుంది. సో దయచేసి మళ్ళీ మీకు ఏంటంటే ఒక రివిజన్ లాగా అనుకోండి. టెట్ రాయడం అనేది ఏదైతే ఉంటుందో మన కాంటెంట్కు పెడగాజీలో సో 1.5 months మీరు సిలబస్ కవర్ చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్ ఏంటంటే మనకు టెట్ ప్రిపేర్ అయినా మనం హెచ్జిటికి అంటే టీఆర్టీకి ప్రిపేర్ అయినట్టు. ఒకవేళ టీఆర్టీకి ప్రిపేర్ అయినా ఇండైరెక్ట్గా టెట్ యొక్క సిలబసే కవర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు టెట్ ప్రిపరేషన్కు చాలా సహాయపడుతుంది. ఆల్రెడీ మీకు అనుభవం ఉన్నదే, ఆల్రెడీ సీటెట్ టెట్ క్వాలిఫై అయిన మిత్రులకు అంటే టైం వేస్ట్ అవుతుందేమో అనేది ఒక మనసులో వరి ఉంటుంది. అందుకోసమే మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే తప్పనిసరిగా మీరు హెచ్జిటికి ఆల్రెడీ టెట్లో కానీ సీటెట్లో కానీ క్వాలిఫై అయిన మిత్రులు తప్పనిసరిగా పేపర్ 1 ఒకవేళ అనుకున్నట్టయితే మీరు హెచ్జిటికే ప్రిపేర్ కండి, డైరెక్ట్ టీఆర్టీకే. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 కనుక క్వాలిఫై అయినట్టయితే స్కూల్ అసిస్టెంట్కే ప్రిపేర్ కండి. మీ ఇష్టం, చాయిసెస్. ఒకవేళ వేరే పేపర్ 1 పేపర్ 2 అది ఏదనేది మీరే డిసిషన్ తీసుకోండి. కానీ తప్పనిసరిగా మళ్ళీ టీఎస్ టెట్ మాత్రం తప్పనిసరిగా దయచేసి రాయండి. కొంచెం ఇంక్రీజ్ అయినా మీకు మళ్ళీ తర్వాత మనం అనుకోవచ్చు, అయ్యో నేను అప్పుడు రాయకపోతే మా ఫ్రెండ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, అయ్యో రాస్తే వాళ్ళకి ఎక్కువ వచ్చినాయట, 5 మార్కులు పెరిగినట్ట, ఈసారి ఈజీ వచ్చిందట టెట్, చాలా మార్కులు సాధించారని అప్పుడప్పుడు మనకు దిగులు పడతాం, మనకు టెన్షన్ పడతాం అప్పటికి. సో నథింగ్ టు వరీ, మీరు కాన్సన్ట్రేషన్ మామూలుగా క్వాలిఫై అయిన మిత్రులు సీటెట్ కానీ టెట్ క్వాలిఫై అయిన మిత్రులకు తప్పనిసరిగా మీరు దీనికే కాన్సన్ట్రేట్ చేయండి. హెచ్జిటి చదవండి, సిలబస్ తీసుకొని, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ తీసుకొని చదవండి. కానీ తప్పనిసరిగా టెట్ మాత్రం అప్లై చేసుకోండి, రాసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో ఈ చిన్న వీడియో లోపల మీకోసం చాలామంది అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం ఉన్నది ఇదే. సో ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, సో మరొక అంశం పైన మరో వీడియోలో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మన ఛానల్ను మీ మిత్రులకు కూడా దయచేసి తప్పనిసరిగా ఫార్వర్డ్ చేయండి, రికమెండేషన్ చేయండి. మీ అందరికీ తెలిసిందే మన ఛానల్ ఏంటంటే ఫ్రీ ఆన్లైన్ ఛానల్, మనకు ఎడ్యుకేషనల్ ఛానల్, తప్పనిసరిగా మీకు యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా సైకాలజీ పెడగాజీకి సంబంధించిన సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో తప్పనిసరిగా మీకు ఫ్రీ ఆన్లైన్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ నేను ఎడ్యుకేషన్లో కూడా చేయడం జరుగుతుంది.
ఈవీఎస్ పెడగాజీ, సైన్స్ పెడగాజీకి సంబంధించిన కూడా ముఖ్యమైన వీడియోస్ మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా మీరు పడే శ్రమ లోపల కొంచెం మామూలుగా జెడ్పీడీ అంటాం కదా, వైగాట్స్కి సిద్ధాంతం లోపల ఒక స్కఫోల్డింగ్గా ఒక జెడ్పీడీ అంటారు కదా, అట్లా మీకు తప్పనిసరిగా మీకు మన ఛానల్ సహాయపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ లోపల మామూలుగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి, అదేవిధంగా టెట్, అదేవిధంగా టీఆర్టీ టాపర్స్ మనకు లక్ష్మి, అదేవిధంగా అనిరుద్ధ్ వాళ్ళ యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి. తప్పనిసరిగా మీకు ఈ ప్లేలిస్ట్కి వెళ్ళినట్టయితే స్టార్టింగ్లో అవన్నీ అమర్చడం జరిగింది, దయచేసి చూడండి. పాత ఈ యొక్క మనకు సంబంధించిన సైకాలజీ పెడగాజీ వీడియోస్ కూడా ఉన్నాయి, దయచేసి వెతకండి. మళ్ళీ మనం కూడా క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.